హేమాయణంలో రాత్రి బులెటిన్కు స్వాగతం. ఈరోజు అధ్యక్ష ఒక చిన్న గ్లాసు శనగపప్పు, అందులో సగం పెసరపప్పు నానబెట్టి పాటోడి చేసింది హేమ. ఆ పప్పులు అరగంట నానాక అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని మూకుట్లో పోపు వేసుకుని ఈ నానబెట్టిన ముద్దంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగా పొడి పొడిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి. మధ్యలో కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపులో ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి అంటే హేమ ఎండుమిరపకాయల డబ్బా ఖచ్చితంగా దొరికే ఉంటుంది మారిన ఇంట్లో అని మీరు అనుకుంటున్నారు. కానీ కాదు, అది దొరకలేదు. అయితే వెతుక్కుంటూ ఉంటే హేమ కొడుకు ఏమన్నాడంటే, అమ్మ మిరపకాయలేం పాడైపోయేవి కాదు కదా, ఎక్కువ ఉన్నంత మాత్రం నష్టం లేదు అని చెప్పి తీసుకొచ్చాడనమాట. అయితే ఈ పాటోళ్ళకి హేమ కొడుకు ఏమడిగాడంటే ఆకుకూర పులుసు అడిగాడు. అయితే నిన్న రాత్రి వరకు కొయ్యగూర పులుసు తిన్నాం కదా నాన్న అంది హేమ. అయితే నీకు నచ్చింది చేసే అమ్మ అన్నాడు హేమ కొడుకు. అయితే 6 టమాటాలున్నాయి. అవేంటంటే ఎప్పుడూ టమాటా ఉడుకు పచ్చడి చేస్తుంది కదా హేమ, ఈరోజు టమాటా పులుసు చేసింది. చింతపండు డైరెక్ట్గా వేయకుండా పల్చగా చింతపండు పులుసు తీసి వేసింది అనమాట. చాలా బాగుందంటే వాతావరణం చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో, చలి పెరిగిందనమాట. కొంచెం వేడివేడిగా ఇలా తింటే బాగుంటుంది కదా అని. పులుసు మిగిలిన ప్రాసెస్ అంతా మామూలే అనుకోండి. ఛానల్ పేరు కింద ఉన్న వీడియో చూడడం మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అందరికీ శుభరాత్రి.